శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. భాద్రపద అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు. ఈ అమావాస్యనే సర్వపితృ అమావాస్య అంటారు. అక్టోబర్ 6 బుధవారం ఈ అమావాస్య వస్తుంది. పూర్వకాలం నుండి ఈ రోజును శ్రాద్ధానికి చివరి రోజుగా నమ్ముతూ ఉంటారు. ఈ రోజు మనకు తెలిసిన మరియు తెలియని పూర్వీకుల కోసం తర్పణం ఇవ్వటం ప్రత్యేకం. అయితే ఈ మహాలయ అమావాస్య నుండి ఒక 5 రాసుల వారి జీవితంలో చాలా చక్కటి అనుభూతులు కలగబోతూ ఉన్నాయి. అంటే వారు ఇప్పటి వరకు చూడనటువంటి మంచి అభివృద్ధికరమైన జీవితం వీరికి రాబోతూ ఉంది. మరి ఆ 5 రాసుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశికి చెందుతాయి. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా అమావాస్య తర్వాత నుండి పట్టుదలతో అధిగమించబోతూ ఉన్నారు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా చిన్నపాటి మిత్రులను కూడా కలుసుకుంటూ ఉంటారు. వారి ద్వారా వ్యాపార అభివృద్ధిని పొందుతారు. ఊహించిన జీవితం ఎదురు కాబోతూ ఉంటుంది. అవసరాలకు తగ్గ డబ్బు చక్కగా అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగాల్లో మంచి లాభాలు వస్తాయి. జీవితం అద్భుతంగా మారుతుంది. 2వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి వారికి చెందుతాయి. వీరు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటి వరకు కూడా బాధపడినా ఇక అమావాస్య నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్థిరమైన ఆలోచనలు చేస్తారు. కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లను జాగ్రత్తగా అధిగమిస్తారు. మిత్రులను కలుస్తారు. మిత్రుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. తీర్థయాత్రలు చేయటం జరుగుతుంది. వ్యాపారాలు కూడా చాలా వరకు బాగా కలిసి వస్తాయి. లాభసాటిగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా కొంచెం ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. తరువాతి రాశి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశిలోనికి చెందుతాయి. వీరు అమావాస్య తర్వాత ప్రతి విషయంలో కూడా, ప్రతి పనిలో కూడా, ప్రతి వ్యవహారంలో కూడా విజయాన్నే చూస్తారు. విజయ భేరిని మోగిస్తారు. చెయ్యాలి అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను మీ కుటుంబ సభ్యులు గౌరవించటం జరుగుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. దాని ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. బంగారం కొంటారు. 4వ రాశి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశి జాతులకు చెందుతాయి. వీరు ఆర్థిక లావాదేవీల విషయంలో మంచి ఆశాజనకమైన రిజల్ట్ను చూస్తారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఫలితం దానికి తగ్గట్టుగా ఉంటుంది. కొన్ని పనులు నత్త నడకన సాగుతాయి. వాటిపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు కనుక 1కి 2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం. ముందుగానే ఈ విషయాలను గ్రహించిన వారు అధిగమించేందుకు ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. వాహన యోగం కూడా ఉంది. చివరిగా కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశికి చెందుతాయి. వీరు అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు వస్తాయి. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఉద్యోగాల్లో అదనపు పనులు వస్తాయి. కళారంగం వారికి కూడా కృషి ఫలిస్తుంది. ఉద్యోగం విషయంలో జాగ్రత్త వహించటం చాలా అవసరం, ముఖ్యం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.